అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉండక 10 రోజులైంది. ఎప్పుడో 18వ తారీఖున మేడారంలో క్యాబినెట్ సమావేశమైంది. 19th మార్నింగ్ దర్శనం చేసుకున్నారు సమ్మక్క సారలమ్మను. అక్కడి నుంచి డైరెక్ట్గా దావోస్ నుంచి అమెరికా. మొత్తం 19వ తేదీ నుంచి విజిబిలిటీ లేడు తెలంగాణ జనాలకు, కానీ తెలంగాణ స్టేట్లో కూడా లేడు. 19, ఇది ఒక 30 తారీఖు, దాదాపు 10-11 రోజులు అవుతుంది. మరి సీఎం లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇంపాక్టే లేదా అంటే లేదని అంటున్నారు అందరూ. సీఎం ఒక మనిషి లేకపోతే అరే ఆ మనిషి లేడు కదా, అంతా ఇంకోలా కనిపిస్తుంది అంటాం కదా. 4 రోజులు దోస్తులు మనం ఎంబడి ఉంటే ఆయన ఊరుకోతున్నాడు అంటేనే అరే ఉంటలేవా పోతున్నావా కొద్దిగా వాతావరణం డల్లు కనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి 10 రోజులు రాష్ట్రంలో లేకపోతే దాని ఇంపాక్టే కనబడకపోతే ఏమని అర్థం చేసుకోవాలి? అంటే ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఆయన, లేకపోతే ఉన్నా ఏ నిర్ణయం తీసుకోడు, లేదు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోలేదు. నడుస్తుంది ప్రభుత్వం అంతే. అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, ఆయనతో ఆఫీసర్లు ఉన్నారు, ఎవరు పనాలు చేసుకుంటున్నారు, పని నడుస్తుంది అంతే తప్ప రేవంత్ రెడ్డి ఉంటేనే నడుస్తుంది, రేవంత్ రెడ్డి లేకపోతే ఏమైంది అంటే ఏం డిఫరెన్స్ కనిపిస్తలేదు. అన్ని విషయాలు పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ఒక ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రజలకు ఒక కనెక్టివిటీ, ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి. కానీ లేదు, రేవంత్ రెడ్డి ఓన్లీ పొలిటికల్ కనెక్టివిటీ మాత్రమే ఉంది. పొలిటికల్ కనెక్టివిటీ, ఎమోషనల్ లేదు అసలు. ఇప్పుడు అది ప్రూవ్ అయింది. ఆయన 10-11 రోజులు రాష్ట్రంలో లేకపోతే ఒక్కరన్నా కనీసం రేవంత్ రెడ్డి లేడు అని అంటున్నారా? రేవంత్ రెడ్డి ఇంకొక 20-30 రోజులు పోయినా ఎవరు అడిగేటట్లేరు. ఆయన ఇంకో 20 రోజులు కనబడకుండా అటాటే తిరిగినా కూడా అయ్యో అట్లెందుకు పోయిండు, ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి కనిపిస్తలేడు అని అడిగేవాళ్ళు ఎవరు ఉండలేరు. అసలు ఎవరు కనిపిస్తలేరు అట్లాంటి వాళ్ళు. ఎందుకు అంటే ఆయన ఉండి కూడా చేసేది ఏం లేదు, ఆయన లేకపోయినా చేసేది ఏం లేదు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఆయన ఇక్కడ పాలసీల మీద ఏం నిర్ణయాలు తీసుకోలే కదా. ఆయన ఉన్నప్పుడు కూడా పాలసీల మీద నిర్ణయం తీసుకోలే కదా. ఆయన లేకపోయినా పాలసీ మీద నిర్ణయం తీసుకోలేరు. మంత్రులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మొన్నటిదాకా సింగరేణి పంచాయతీ వాళ్ళకి తగువ పెట్టిపోయిండు, వాళ్ళు కొట్టుకున్నారు, కొన్ని రోజులు వదిలేసిండ్రు. ఇక కొత్తగా వాళ్ళు ఏమి విధానాలు ప్రకటించేది లేదు, కొత్తగా స్కీమ్స్ ప్రకటించేది లేదు. ఆయన అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నాడంట. కొన్ని పేపర్లో వార్తలు వస్తున్నాయి, నిజమో అబద్ధమో తెలియదు. వాళ్ళ మంత్రులకు ఫోన్లు చేసి మున్సిపల్ ఎలక్షన్స్లో మనం ఎట్లా గెలవాలా అని మాట్లాడుతున్నాడంట. అంటే మరి అంత ఇంట్రెస్ట్ ఉన్నది కానీ అసలు రాష్ట్రం ఏమైంది, జనం ఏమైండ్రు, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, వాళ్ళేంది వీళ్ళేంది, మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు వాళ్ళు ఏమైనా అంటున్నారా? లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? రైతుల సమస్యలు ఏమున్నాయి? యాసంగి రైతు భరోసా ఇవ్వలేదు, వాళ్ళ పరిస్థితి ఏంది? రుణమాఫీ కానీ రైతులు ఇప్పటికున్నారు, వాళ్ళు ఏమైనా ఎక్కువ చేస్తున్నారా? బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వలేదు, మున్సిపల్ ఎలక్షన్ తెచ్చినాం, వాళ్ళ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? వాళ్ళని ఏమైనా వేయాలన్నా, వాళ్ళకి ఇద్దామా 40%? ఏమైనా టికెట్లు కూడా ఇవ్వలేదు కదా 40%. అసలు దాంట్లో గురించి చర్చ లేదు. ఆయన అక్కడి నుంచి ఫోన్ చేసి మున్సిపల్ ఎలక్షన్స్ గెలవాలని మాట్లాడుకున్నట్టుగా వార్తల్లో చూసినాం. మనసులో అయితే మనం చూడలేదు. ఆయన మీడియాకు కూడా విజిబిలిటీ లేకుండా పోయాడు. దావోస్లో 2 రోజుల ముందే వెళ్ళిపోయాడు. తర్వాత ఒకరోజు మొత్తం 3 రోజులకి వెళ్ళి మనిషికి అనిపిస్తలేడు అని అంతా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యేసరికి ఒక వీడియో వేసారు. తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు నిన్న ఒక ఫోటోలు ఇచ్చినట్టున్నాయి, అదేందో తెలియదు. ఇంకా మరి ముఖ్యమంత్రి లేకపోయినా ఉన్నా ఒకటే లాగా ఉందంటే అది ఆయనకే ప్రాబ్లం, ముఖ్యమంత్రికే ప్రాబ్లం. ఒక మనిషి ఉన్నా లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు అంటే. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బలంగా ఉంది. తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ మనకు లాస్ట్ 10 years బాగా సెట్ అయింది. తెలంగాణ కొంచెం ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, లేకపోతే తెలంగాణ అంటే కొంచెం కావిషి ఉండేవాళ్ళు, తెలంగాణ మీద అవగాహన పెంచుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నడుస్తుంది. గవర్నర్ పాలన కూడా గింతే ఉంటుంది. వాళ్ళు రాష్ట్రపతి పాలన గవర్నర్ పాలన అంటారు చూడు, ఆ రాష్ట్రపతి పాలన కూడా గిట్లే ఉంటుంది. ఎవరికి వచ్చే శాలరీ వాళ్ళకి వస్తాయి, ఆఫీసర్లు ఎవరి పనులు చేస్తారు, తర్వాత ఎవరి జీతాలు వాళ్ళకి వస్తాయి, ఉన్న స్కీమ్స్ కాడికి పైసలు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాయి, ఆ పైసలు అట్లా నడుస్తూ ఉంటాయి. కొత్త విధానాలు ఏముండవు, కొత్త పాలసీలు ఏముండవు, కొత్త స్కీమ్స్ ఏముండవు. ఇంకంతే సేమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా లేకపోయినా ఎట్లా ఉందో రాష్ట్రపతి పాలన కూడా అట్లే ఉంటుంది. ముఖ్యమంత్రి పోస్ట్ అనేది ఇప్పుడు ఎక్స్ట్రా అనమాట తెలంగాణలో. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగా ఫీల్డ్ విజిట్స్ ఉన్నాయనుకో, బాగా జనాలకు పోయి అయ్యో ఏడ సమస్య ఉంటే ఆడ పోయో, లేకపోతే సమస్య రాగానే వీళ్ళు అడ్రస్ చేసి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడము, లేకపోతే అట్లా ఉంటే అట్లా కూడా జనాలు గుర్తు చేసుకుంటారు. అరే ముఖ్యమంత్రి కనిపిస్తాడు ఈ మధ్య, రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు, ఎప్పుడైనా తిరుగుతుండే కదా అక్కడిక్కడ, ఆయన ఉన్నా తిరిగేది లేదు, లేకపోతే తిరిగేది లేదు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ టు కమాండ్ కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్ టు జూబ్లీహిల్స్ ప్యాలెస్, ఆ 2 అడ్డాలు. ఆయన ఫోన్ లొకేషన్ మనకు చూస్తే ఆ 2 ఉంటాయి, మిగతా ఉండవు. 3వ లొకేషన్ ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి సెక్రటేరియట్ ఉంటుంది, ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడికి తిరుగుతుంటాడు, అంతే తప్ప వేరే ఏమి ఉండదు. ఇది ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే ఆయన ప్రత్యేకత ఏం లేనట్టే కదా. ఏం ఇంపాక్ట్ లేదు అంటే దాని అర్థం అదే కదా. ఆయన లేకుండా పోయినా అంతా నడుస్తుంది.
అంతా నడుస్తుందంటే అధికారులు బాగానే పనిచేస్తున్నారు. బట్ ఈ ఈ వీళ్ళ 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 పాత్ర ఏం లేదు. ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు వీళ్ళ పాత్ర ఏం లేదు. ఇది ఒక వ్యతిరేకత, నిజానికి ఇది ఒక వ్యతిరేకత, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడం, రెండు అనుకోవచ్చు. ఇది ప్రభుత్వం మీద, ప్రజల మీద, రేవంత్ రెడ్డి మీద ప్రజలకున్న వ్యతిరేకత అనుకోవచ్చు. లేకపోతే అసలు ఇంట్రెస్ట్ లేకపోవడం జనాలకి. మనకి ఇంట్రెస్ట్ లేని సంగతి మనం పట్టించుకోం కదా. మనకి ఇంట్రెస్ట్ ఉంటే కాన్సన్ట్రేషన్ చేస్తాం. అరే సీఎం ఎటు పోయిండు, అరే మినిస్టర్ ఎటు పోయిండు, అరే మా ఎమ్మెల్యే ఎటు పోయిండు, కాన్సన్ట్రేషన్. అసలు ఇంట్రెస్టే లేదనుకో వాళ్ళ మీద. వాళ్ళు ఎదురుతుండే ఎవరు కావాలి, ఎవడు అడుగుతాడు, ఎవడు పోయిండు, అసలు దాని గురించి ఎవరు మాట్లాడుకుని కూడా మాట్లాడుకోం. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా సరే ఏదైనా ఫైళ్ళు టకటక అయిపోతున్నాయి, ఫైళ్ళు మూవ్మెంట్ అయితేనే నిర్ణయాలు వస్తాయి బయటికి. ఫైళ్ళు మూవ్మెంట్ అవుతున్నాయి, పలానా నిర్ణయాలు వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఆ ఫైల్లే మూవ్మెంట్ అయితే లేవు కదా. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మూవ్మెంట్ కాలేదు. ఆ 2-3 డిపార్ట్మెంట్, ఆయన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్, విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ డిపార్ట్మెంట్, మొత్తం 3 అన్ని అక్కడనే ఉంటాయి. ప్రభుత్వం నడుస్తుందంటే అది కేవలం బ్యూరోక్రసీ వల్లనే, రేవంత్ వల్ల కాదు అని చర్చించుకోవడానికి ఒక సందు దొరికింది. రైతుల సమస్యలో ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు నిన్న ధర్నా చేసారు, మా ప్రమోషన్స్ ఏంది, మా ట్రాన్స్ఫర్లు ఏందని. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు తనలాడుతున్నారు. వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడుతుండే ఎవరన్నా. కేసీఆర్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర ఒక 2-3 డిఫరెన్సెస్ కనిపిస్తాయి మనకు. ఏంటంటే ఫీల్డ్ విజిట్స్. కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో ఉన్న ఫీల్డ్ విజిట్స్ బాగా చేసేవాడు. ఏదో పేరు మీద అటో ఇటో తిరిగేవాడు, లేకపోతే రివ్యూ అనే చేసేవాడు. బయటికి రాకపోయినా రివ్యూలు బాగా చేసేవాడు. రేవంత్ రెడ్డి ఫీల్డ్ విజిట్స్ ఉండవు, రివ్యూలు ఉండవు, ఉండవు. చాలా ఎలక్షన్ వస్తే తప్ప ఆయన బయట తిరిగాడు. తర్వాత ఏదైనా సీఎం చుట్టూ తిరిగేది. సీఎం నిర్ణయం తీసుకునేవాడు, సీఎంఏ నిర్ణయం తీసుకునేవాడు, సీఎం డ్రైవ్ చేసేవాడు మొత్తం. ఇప్పుడు ఆఫీసర్స్ డ్రైవ్ చేస్తున్నారు. ఎందుకంటే సీఎంకి ఏం తెలియదు, మంత్రులు ఎవరికి నడవదు. తర్వాత పబ్లిక్ కనెక్షన్ కూడా లేదు, ఎమోషన్. సీఎం కేసీఆర్ ఒక ఎమోషనల్, కానీ రేవంత్ ఒక పొలిటికల్, ఓన్లీ పొలిటికల్ వరకే చూస్తున్నారు. ఇది చాలా డేంజర్ అలారం ఇది. రేవంత్ రెడ్డి 10 రోజులు రాష్ట్రానికి దూరంగా ఉండడం, పాలన తాత్కాలికంగా సమస్య కాకపోయినా రాజకీయంగా ఇది ఒక హెచ్చరిక 100%. ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా ఒకటే ఆయన భావన జనాల్లో స్థిరపడేది అనుకో, అట్లా వాళ్ళకి వచ్చేసింది అనుకో, అప్పుడు ప్రభుత్వానికి ప్రమాదం కదా. ఈ ప్రభుత్వానికి రేపు నాడు ఏమైనా అయినా కూడా జనాలలో ఎమోషన్ లేనప్పుడు, రేవంత్ రెడ్డి మీద ఎమోషన్ లేనప్పుడు, రేవంత్ రెడ్డి ఉన్నా లేకున్నా ఒకటే అనుకుంటున్నప్పుడు, మీకు సమస్య వచ్చినప్పుడు కూడా గట్లే ఉంటుంది. జనం అసలు స్పందించరు, వాళ్ళకి ఇంట్రెస్టే ఉంటుంది ఈ గవర్నమెంట్ ఏమవుతుందని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 రోజులు రాష్ట్రంలో లేరు, పాలనకి ఎట్లాంటి అంతరాయం లేదు, ప్రజలకి ఏం తేడా కనిపిస్తలేదు అంటే దానికి అర్థమైంది, సీఎం రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందని అర్థం. దానికి సీఎం గురించి ఎవరు పట్టించుకోవలేరని అర్థం. సీఎం లేకున్నా ప్రభుత్వం స్మూత్గా నడుస్తుందంటే సీఎం పాత్ర అవసరమా లేదా అనే చర్చ కూడా దారితీసే ప్రమాదం కనిపిస్తుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక 3-4 రోజులు ఫామ్ హౌస్లో ఉంటే రోజు వార్తలు కనిపించేవాడు, ఏదో ఒకటి రివ్యూ చేసుకునేవాడు, ఏదో ఒక వార్త కనిపించేది. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాదు, అధికారుల ప్రభుత్వం లాగా మన ప్రజల్లో కోపం లేదు, మద్దతు లేదు, పర్లేదు అనే భావన పెరుగుతుంది. పర్లేదు ఏదో నడుస్తుంది అంతే, ఇంకా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేయలేం. ఇది ఏ ప్రభుత్వానికైనా ప్రమాదమే, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రం నడవడం ఒకటే కాదు, రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఫీల్ కూడా రాజకీయాల్లో ముఖ్యమే. రాష్ట్రం నడుస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు లేకపోయినా నడుస్తూనే ఉంటుంది. కాలం ఆగదు, వ్యవహారం ఆగదు, కానీ నడిపిస్తున్న భావన కూడా జనాల్లో కలగాలి కదా. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రభావం పైన ఇవన్నీ ప్రశ్నలు. సీఎం లేనప్పటికీ పాలన నడుస్తుంది, పెద్దగా ఇంపాక్ట్ లేదు, ఆయన ఉన్నా ఒకటే, ఆయన లేకున్నా ఒకటే. ఆయన లేకపోవడం వల్ల నష్టమేం లేదు తెలంగాణ ప్రజలకు, ఆయన ఉన్నప్పుడు లాభమేం లేదు తెలంగాణ ప్రజలకంటే. ఆయన భవిష్యత్తే ప్రమాదం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో లేకపోయినా, రాష్ట్రంలో లేకపోయినా ఏం తేడా కనిపిస్తలేదంటే అది రేవంత్ ప్రత్యేకత ఏం లేదు, ఇంకా బూతులు ఒకటే రేవంత్ ప్రత్యేకత. ఈ 10 రోజుల్లో ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందంటే బూతులు మాత్రం లేకపోవడం. ఎవరి పనాలు చేసుకుంటున్నారు, మంత్రులు వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఉంటే ఎక్స్ట్రా ఉండేది ఒక బూతులు ఒకటే, అదొక్కటే డిఫరెన్స్ కనిపిస్తుంది. అది ఎవరు రేవంత్ లేని లోటును ఎవరు పూడ్చలేరు, ఆ బూతులను ఎవరు మాట్లాడలేరు, లాగుల తొండలు ఎవరు ఎక్కేయలేరు. ఎనీవే, ఒక ముఖ్యమంత్రి లేని ఇంపాక్ట్ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నాయకత్వం లేని ప్రభుత్వం అంటారు దాన్ని, అది కూడా వృధా. ఇంకా ఇప్పుడు ఆయన ఎక్కడనో 21st సెంచరీ నాయకత్వ లక్షణాలు నేర్చుకొని వస్తున్నారంట. కనీసం ఇప్పుడైనా బూతులు మాట్లాడుకుంటారేమో చూద్దాం మనం కూడా, ఎందుకంటే అక్కడ బూతులు అయితే నేర్పారు, బూతులు లేకుండా పరిపాలిస్తారో చూద్దాం. బట్ ఆయన 10 రోజులు లేకపోయినా రాష్ట్రంలో ఎఫెక్ట్ లేకపోవడం అనేది
అది ఆయనకే ప్రమాదం, ఈ ప్రభుత్వానికి ప్రమాదమే. సీఎం పదవిలో లేకపోయినా మీకేమైనా డిఫరెన్స్ అనిపించిందా? తెలంగాణలో నాయకత్వం లేకపోతే అధికారుల పాలన నడుస్తుంది అనేదే కంక్లూజన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.